వ్యూవర్స్, నేను మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో యాంకర్ నవ్య. యథావిధిగా ఏంటంటే ప్రతిరోజు ఒక సంబంధాల గురించి తీసుకొస్తూనే ఉన్నాం కదండి. అదే విధంగా ఈ రోజు కూడా మేము మీ అందరి కోసమేనండి మరి రెండవ సంబంధం అబ్బాయిల గురించి అయితే తీసుకొచ్చేసాము. అది కూడా క్యాష్ నోబర్ అబ్బాయిల గురించి తీసుకొచ్చేసాము. మరి మీరు ఎవరైనా రెండవ సంబంధం అబ్బాయిల కోసమే చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియో మీ అందరి కోసమే. వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చామనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా ఒక అబ్బాయికి పెళ్లి చూడాలి అని అంటే చాలా మంది ముందుకు వస్తారు, కానీ ఒక అమ్మాయికి రెండో సంబంధం చేయాలి అని అంటే చాలా వరకు ఆలోచిస్తారు. ఎలా బ్యూరోని సెర్చ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, రెండో సంబంధం అంటే ఏమనుకుంటారు ఏంటి అని మొహమాటంలో కూడా చాలా మంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా ఆఫీస్కి అనేది కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది కుకట్పల్లికి నియర్ బైలోనే ఉంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఈరోజు క్యాష్ నోబర్ అబ్బాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ వీడియోలో వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అది కూడా మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్ నోబర్ రెండవ సంబంధం అబ్బాయిలను తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి ముదిరాజ్ అబ్బాయి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/10/1988. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేశాడండి. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి బాలనగర్ లో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళుండేది బాలనగర్ లో నుండి, వీళ్ళకి తొందరలోనే డివోర్స్ అయిపోయింది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పిల్లలు లేకుండా రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. చూడడానికి బాగుండి మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము, రెండవ సంబంధం అబ్బాయిని. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి నాయి బ్రాహ్మణ అండి. ఈ అబ్బాయి కూడా క్యాస్ట్ నోబర్ లో చేసుకుంటాడు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/6/1996. అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయికి ఒక పాప కూడా ఉందండి. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి మెహదీపట్నంలో ఉంటున్నారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయికి ఒక పాప కూడా ఉందండి. మరి వీళ్ళ వైఫ్ ఏమైందంటే సడన్ యాక్సిడెంట్ లో చనిపోయింది. కాకపోతే పాపని ఈయన పెంచుకుంటున్నారు. మరి ఈయన ఎలా చూస్తున్నారు అని అంటే వచ్చే అమ్మాయి పాపని కూడా యాక్సెప్ట్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి వీళ్ళకి ఇక్కడ G+1 హౌస్ కూడా ఉంది. సేమ్ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే OCBC అయినా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. రెండవ సంబంధంలో ఇలాంటి అబ్బాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చారు కదండి. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి ఆర్యవైశ్య అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/12/1985. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళది నేటివ్ వరంగలేనండి. వీళ్ళలో చూస్తున్నారు అంటే వరంగల్, ఖమ్మం, కాజీపేట, హన్మకొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఈ సైడ్ ఎక్కడైనా అమ్మాయి అయినా పర్వాలేదండి. రెండవ సంబంధం అమ్మాయి పిల్లలు లేకుండా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయికి కూడా పెళ్ళైన 2 months కే విడాకులు అనేది జరిగిపోయినాయి కాబట్టి మరి వీళ్ళు రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నారు. మీరు ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరి రెండవ సంబంధం అబ్బాయిల గురించి తీసుకొచ్చారు కాబట్టి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి కాపులండి. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్, కానీ రెండో సంబంధమైన చేసుకుంటారు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/11/1989. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి MBA చేశాడు. ఈ అబ్బాయి వచ్చేసి ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి భద్రాచలం అండి, కొత్తగూడెం, భద్రాచలం. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు భద్రాచలం, కొత్తగూడెంలోనే ఉంటున్నారండి. అబ్బాయి కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెండవ సంబంధం అమ్మాయి పిల్లలు లేకుండా ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఓకే అని కోరుకుంటున్నారు. తొందరలో విడాకులైన అమ్మాయి కోసమే చూస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాప అండి. అబ్బాయి
డేట్ ఆఫ్ బర్త్ 27/1993. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో కాచిగూడలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు కాచిగూడ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. వీళ్ళకి కాచిగూడ హైదరాబాద్ లో G+1 హౌస్ కూడా ఉంది. అలాగే కరీంనగర్ లో ఓన్ గా ఫ్లాట్ కూడా ఒకటి ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రెండవ సంబంధంలోనే మంచిగా ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. అంటే 10th ఇంటర్ అట్లా చదివిన అమ్మాయి కావాలనుకుంటున్నారు. పిల్లలు లేకుండా అయితే మరీ మంచిది అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసారు. మరి అబ్బాయి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. రెండవ సంబంధం అబ్బాయి. ఈ అబ్బాయి రెడ్డి క్యాస్ట్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/7/1994. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి మనకొండలో ఉంటున్నారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి వాళ్ళు మణికొండ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రెండవ సంబంధంలోనే అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు. కానీ తొందరలో డివోర్స్ అయిన అమ్మాయినే కోరుకుంటున్నారండి. అంటే వెళ్ళైన 1 month లో కానీ 2 months లో కానీ అట్లా డివోర్స్ అమ్మాయి అయినా మాకు ఓకే అంటున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి కూడా పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు అనేది అయిపోయింది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెండవ సంబంధం అమ్మాయిలోనే మంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకొని రండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే రెండవ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్‌లో కానీ ఎక్కడైనా కావచ్చు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరికీ షేర్ చేయండి.